పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోలపదం గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఆ ఆదివాసీ గ్రామాలకు వెళ్ళాలంటే నాగావళి నదిని దాటాలి. ఇప్పుడు మనం ఆ నదిని దాటి ఆదివాసీ గ్రామాలకు వెళ్ళబోతున్నాము. అక్కడ జనాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి ఒడి పక్కనే పారే నది, పంట పొలాలు, పశు సంపద, కాలానికి అనుగుణంగా పండ్లనిచ్చే మొక్కలు, ఇలా ప్రశాంతత నిండిన వాతావరణంతో పైకి చూడడానికి ఆదివాసీ లోగిళ్ళు, ఆ పరిసరాలు సమృద్ధిగా కనిపిస్తుంటాయి. కానీ ఈ ఆకుపచ్చని అడవి లోపల కొండగుట్టల సానువుల్లో ఉన్న ఈ గ్రామవాసులు మాటలకందని వేదన అనుభవిస్తున్నారు. స్వతంత్ర అమృతోత్సవాలను జరుపుకున్న సమాజం లోతుల్లో ఆ అమృతం అనువంతైనా దక్కని అభాగ్యులమా మేము అని అక్కడి గొంతులు ప్రశ్నిస్తున్నాయి. దశాబ్దాలుగా కనీస మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలిపోగా మేము చిన్నవాళ్ళం, అందుకే మేమంటే అందరికీ చిన్న చూపు అని కుమిలిపోతున్న ఆ అడవి బిడ్డల వేదన సమాజానికి తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగా బిగ్ టీవీ టీం వారి పల్లెలకెళ్ళింది. వారిని పలకరించే ప్రయత్నం చేసింది. మనం చూస్తున్నది నాగావళి నది. ఇది ఒడిశాలో పుట్టి ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నాగావళి నదికి అవతల వైపున రెబ్బా గ్రామం ఉంది. ఈ రెబ్బా గ్రామస్తులకు వర్షాకాలంలో ఈ నది దాటడం అంటే పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి నది ఉధృతి తక్కువగా ఉంది, కేవలం మోకాళ్ళ వరకే నీళ్లున్నాయి. కానీ వర్షాకాలం అయితే నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు వీరికి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయనే చెప్పొచ్చు. ఏదైనా ప్రాణాపాయ స్థితి వస్తే కానీ వాళ్ళు బయటికి రారు. అట్లాంటి స్థితి వస్తే వెదురు బొంగులతో చేసిన తెప్పలను ఉపయోగించి వీరు ఈ నదిని దాటడానికి ప్రయత్నిస్తారు. ఏదేమైనప్పటికీ నిత్యం వీరు ఈ నదికి ఎదురీది బతుకుతున్నారని చెప్పొచ్చు. నాగావళి నది దాటగానే రెబ్బాతో పాటు వనదార, జెర్నా అనే మరో 2 ఆదివాసీ పల్లెలు ఉంటాయి. కోందు ఆదివాసీలు నివసించే ఈ గ్రామాలకు 2 వైపులా దట్టమైన అటవీ ప్రాంతం, ఆ అటవీ ప్రాంతాలకు అవతల ఒడిషా గ్రామాలు, మరో దిక్కున పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇంకో దిక్కు పారే నాగావళి నది ఉంటుంది. దీంతో ఏదైనా అవసరానికి వెళ్లాలన్నా, చివరకు గ్రామ పంచాయతీకి వెళ్లాలన్నా, రామభద్రాపురంలో ఉన్న పిహెచ్సికి వెళ్లాలన్నా కూడా తమ ఆవాసాల నుండి 2 కిలోమీటర్ల డొంకదారి అంటే బండ్లు పోవడానికి ఉన్న దారిలో నడిచి నది దగ్గరకు చేరి అక్కడి నుండి నది దాటి అవతలికి వెళ్లాల్సిన పరిస్థితి. తరాలుగా తప్పని ఈ కష్టాల బాటలోనే వారి గమనం నేటికీ సాగుతుంది. చివరకు ఉప్పు, మిరపకాయ లాంటి కూర సామాన్లు, స్టోరుకు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా నది దాటాల్సిందే. ఏటా ఎండాకాలం ఎలాగోలా అవస్థలు పడుతూ బతుకుతున్నా ఏకదాటిగా వానలు పడే వేళ వారి వేదన ఈ అడవికే ఎరుక. రోడ్డు పరిస్థితి బాగలేదు. ఎందుకంటే ఇక్కడ నాగావళి నది అడ్డగుండిపోయింది. ఎందుకంటే పడవ వేయాలంటే పడవ కూడా పెద్ద పెద్ద ఏర్లు వస్తే కష్టంగా ఉంటుంది. వచ్చి తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. అలాగుంటుంది. ఏడు శాతం కాకపోతే మేము మూలింగి తేలి తీసుకెళ్తున్నాం. అలాగా ఇలా తెస్తున్నాం. ఇలాగ 7% నాగావళి అలాగ ఉంది. ఒక్కసారి పడవ నొప్పేటప్పుడు మీరు చూస్తే మీకే బాధ వస్తుంది మేడం గారు. అప్పుడు చూడాలి మీరు. పడవ వేసేటప్పుడు మీరు చూడాలి. అప్పుడు బాధ వేస్తుంది అందరికీ. మేమే వేస్తాం పడవ. సమస్య తెలుస్తుంది అప్పుడు అందరు. ఒకవేళ మీరు అందరు చూస్తే పడవ ఇలాగ వేస్తారు, ఇలా తిప్పుతారు అనేసి మీకు కూడా బాధ వేస్తుంది. అంటే ఎక్కడి నుండి పడవ కొట్టుకెళ్తుందో, ఎలాగ తీసుకెళ్తున్నారో
అనేసి కూడా మీకు తెలియదు కదా. అది చూస్తే భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరంగా తీసుకెళ్తాం మేము పడవకి. అది బాగా ఉధృతంగా ఉంటుంది. అలాంటి దాన్ని కూడా తీసుకెళ్తాం మేము. కూనరేలే తెచ్చుకోవాలి. ఆ రేషన్ బియ్యం కోట బియ్యం అక్కడే తెచ్చుకోవాలి. ఉల్లి మిరప ఇది మంచి నూనె అక్కడే తెచ్చుకోవాలి. మాకేటి ఇక్కడ ఉండదు. ఎలాగ దాటాలా? చచ్చిపోమ్మా. అలా కాదు, ఇలాగే వస్తుంది. అలాగే వస్తుంది. ఇది కాదమ్మా, ఇలా కాదు, చెట్టులాగే వస్తుంది. మడవులు కర్టాలు వస్తే ఎలాగ దాటుతావు? దాటలేము కదా. సస్తామా బతుకుతామా? చెప్పండి. అలాగ ఉంటాము, ఉండలేము. మీరే చూసుకోవాలి, మీరే మాకు చెయ్యాలి. కానీ మాకేటీ లేదు. బ్రిడ్జ్ లేకపోయినా ఇలాగే పిల్లలకి దూరం వచ్చినా కష్టం వచ్చినా ఇలాగే దాటపడతామండి. ఇలాగ మోసుకొని బియ్యంకి వెళ్ళినా రైస్కి వెళ్ళినా ఇలాగే మనం దానా మూట అతను తీసుకెళ్ళినా కూడా ఇలాగే మేము దాటుకొని తీసుకెళ్తామండి. ఇక్కడ వరకు వస్తుందండి. అలాగా ఈత కొట్టుకొని తీసుకెళ్ళాలి పిల్లలకి దూరం వచ్చిన. పడవ ఉంటే అదే ఇబ్బందమే. అది ఒక్క ప్రమాదం కదా పడవ. మనుషులు దాటపట్టింది. అదే అది బెంకి చిన్న కొద్దిగా తగ్గితేనే దాటపడతాము. అలాగే మా పరిస్థితులు అలాగండి. వానాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. తప్పని పరిస్థితి ఎదురైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నదిని దాటాలి. ఇక అనారోగ్య సమస్యలు వస్తే పసిబిడ్డలైనా నెలలు నిండిన గర్భిణీలైనా డొంకదారిలో డోలీలో మోసుకు వచ్చి నదిని దాటించి బయటికి తీసుకెళ్లాల్సిందే. అలా ప్రాణాలను గాల్లో దీపాలుగా పెట్టి బతుకుతున్నారు ఇక్కడి ఆదివాసీలు. రోగమొచ్చినా నొప్పొచ్చినా ప్రతిదానికి ఎన్నాళ్ళిలా మునుగుతూ తేలుతూ బతకాలంటున్నారు ఆదివాసీలు. బాబుకి ఏమైంది? ఎక్కడికి తీసుకెళ్ళి వస్తున్నారు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వచ్చినాం. జ్వరం 4 రోజులు అయింది. సరే, మేము గడ్డ ధరించుకొని పిల్లలకి మోసేసుకొని తీసుకెళ్తాం. మాకు ఇబ్బందమే కదా. ఇది సరుకుకి వెళ్ళిన కూరగాయలు తేనందుకే మాకు ఇబ్బందమే. బిర్జి అన్నీ కావాలి మాకు. మేము ఇలాగ భయపడుకొని ఇలాగ మునిగేసుకొని వెళ్ళిపోతున్నాము. మాకు భయమే ఉంది కదా. మేము జ్వరాలు మనుషులు ఎక్కువ చచ్చిపోతున్నాము ఇంట్లోనే. ఇటువంటి వెళ్ళకుంటున్నాం మేము ఈ గడ్డతోని. డోలీలు కట్టేసి మోసుకుంటూ తీసుకెళ్తారు. ఓడలేక ఇలాగ ఇబ్బందితోనే మళ్ళీ ప్రాణాలు పోకుండా ఆదుకోవడం కోసం ఎలాగొకలాగ చేద్దామనేసి అలా డోలీ కట్టేసి తీసుకెళ్తున్నారండి. కనీసం నదిలోన ములుగుతూ తేలుతూ అలాగే అట్లానే తీసుకెళ్తున్నారు. పాపకి జ్వరము, పాపకి 3 రోజుల నుండి జ్వరము అయితే గాడి పడితే గాడి తగ్గిపోద్ది. దాని గురించి మేము ఎయిర్ దాటుకొని డాక్టర్ తీసుకొని వస్తున్నాము. అది మా కష్టాలు ఇబ్బంది మాకు ఇలాగ ఉంటుంది. అదిగో విద్యము మేము మాకు ఏదో రోడ్డు ఇది బ్రిడ్జ్ మాకు చేయాలని అయితే మాకు గొప్ప బ్రిడ్జ్ మీద ఉండిపోతున్నాము. మేము కొండ మీద ఉండిపోయినాము. అంత విషయం అంతవరకు మాకు చెప్పడం లేదు. కానీ మనం జ్వరాలు వచ్చినా కూడా మనం తీసుకోవడానికి ఎయిర్ దాటి వెళ్ళడానికి కష్టము. చదువుకునే పిల్లలకు కూడా అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. వానాకాలంలో నది పొంగడం వల్ల టీచర్లు బడికి వచ్చి పాఠాలు చెప్పే పరిస్థితే ఉండదు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో చదువుల పరిస్థితి ఎలా ఉందంటే నది ప్రవాహం తక్కువగా ఉంటే ఇక్కడ బడి ఉన్నట్లు, ఎక్కువగా ఉంటే బడి లేనట్లు లాగా తయారైంది. దీంతో నాణ్యమైన విద్య ఇక్కడి పిల్లలకు అందే పరిస్థితే లేదు. 5వ తరగతి వరకు పిల్లలను ఏదో ఒక విధంగా గ్రామంలో ఈ బడికి పంపించి చదివిస్తున్నా 6వ తరగతి నుండి హాస్టళ్లలో వేస్తున్నారు. దీంతో పిల్లలు ఎప్పుడైనా 1-2 రోజులు సెలవులు ఉండి ఇంటికి రావాలన్నా, తిరిగి మళ్ళీ హాస్టల్కి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏడికి పోతురు మరి? నది దాటడం ఇబ్బంది అయితే లేదా? ఈ ఇబ్బంది అయిపోతున్నాం మేడం. రోజుకి ఇలాగ దాటుతున్నాం. ఎంత ఏరు వస్తే కూడా మాకు ఎంతో బాధే. మాకు ఎక్కడ రోడ్డు రాకపోతే మేము ఎప్పుడు ఇలాగే దాటుతున్నాం. మా ప్రయాణం ఎలాగో అనుకోలే. మరి ఎక్కువ వర్షాకాలం ఉన్నప్పుడు ఇబ్బంది కాదా? ఈ బద్దం అయిపోతున్నాం. ఎప్పుడు ఇలాగే పిల్లలు దిగబెట్టడం, బిడ్డలకి తేడానికి. ఎట్లా ఉందమ్మా? ఈ బ్రిడ్జ్ లేదు కదా, వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?
ప్రతి విషయంకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం మేడం, రాకపోకలు. ఏ అత్యంత అవసరాలకి బయటకు పోయినా కానీ నడిచి వెళ్ళాలి, నది దాటి వెళ్ళాలి. వర్షాకాలం అయితే ఓన్గా పడవ తయారు చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రేషన్ డిపో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ప్రతిదీ. ఇప్పుడు మీరు అక్కడ చెట్టు ఉంటుంది చూసుంటారు, మామిడి చెట్టు ఉన్నది దగ్గర. అంతవరకు వచ్చి చాలా సార్లు వర్షాకాలంలో అక్కడ వెయిట్ చేసి వీలు కాని పరిస్థితుల్లో ఇంకా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుందమ్మా. అయితే చెప్తున్నాను కదా, ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మన ఊరు ప్రజల సహాయంతో పడవలో కూర్చొని దాటి వస్తుంటాం. కాబట్టి ఈ గ్రామ ప్రజలు అలాగే ఇక్కడ వస్తున్న మా ఉపాధ్యాయులం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ముఖ్యంగా వర్షాకాలంలో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కాలంలో అయితే నది దాటి వచ్చేస్తున్నాం. ఏదో కొంతవరకు బట్టలు తీసుకొని ఒక షార్ట్ వేసుకొని దాటుకుంటూ వస్తున్నాం. వర్షాకాలం అయితే ఇంకా మేము చెప్పలేని పరిస్థితి, నోటితో చెప్పలేని పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బంది. ఇంకా మనం అటు నుండి ఇటు వచ్చే వాళ్ళం అంత ఇబ్బంది పడుతునేటప్పుడు ఇక్కడ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది దాటి వెళ్ళలేక ప్రజలు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అవి మేము కూడా కొన్నిసార్లు చూసాము, చాలా బాధపడ్డాం. మనం ఏం చేయలేని పరిస్థితి. అది ఏమంటే చేయవలసిన వాళ్ళు చేయాలి. దానికోసం ఈ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. అసలు ఎడ్యుకేషన్కి సౌకర్యాలే లేవు. ఉన్న స్కూల్ కూడా మూతపడే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అంటే ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులను క్రోడీకరించడం అంటే ఒక విధంగా కష్టమైతే, అదేవిధంగా ఉపాధ్యాయులు అక్కడ చేరుకునే పరిస్థితి కూడా లేదు. సో అందువల్ల విద్య కంప్లీట్గా సమూలంగా నాశనం అయిపోయింది. అంటే అసలు అందుబాటులో లేదనే చెప్పాలి. సురక్షితమైన తాగునీరు అనేది నేటికి వీరికి అందడం లేదు. గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నీటి ఊటల దగ్గర నుంచి నీరుని తీసుకెళ్తారు. ఎండాకాలం సమయంలో ఈ నీటి ఊటలు కనుక ఎండిపోతే నాగావళి నది సమీపంలో ఇసుకలో చెలిమ చేసుకుంటారు. ఆ చెలిమ నీటిని తీసుకొని వాడుకుంటుంటారు. అయితే ఈ నీటిని తాగడం వల్ల ఇక్కడ పిల్లలు కూడా తరచుగా జబ్బుల పాలవుతున్నారు. అయినా వేరే ఆప్షన్ అనేది వీరికి లేదు, కాబట్టి ఈ నీరునే తాగుతున్నారు. పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించాలని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు వాటిని మారుమూల పల్లెలకు అందించడంలో నేటికీ విఫలమయ్యారు. దానికి నిదర్శనమే ఇక్కడ కనిపించే పరిస్థితి. నిత్య జీవితంలో అతి ముఖ్య అవసరమైన తాగునీరు వీరికి నేటికి అందకుండానే ఉంది. దీంతో చెలిమె నీరు, ఊట నీరు తాగి అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆదివాసీ గ్రామాల్లో మహిళలు నిత్యం బిందెలు పట్టుకుని చెలిమెలు, నీటి ఊటల దగ్గరికి వెళ్లి వంట అవసరాల కోసం, తాగునీటి కోసం నీటిని తెచ్చుకుంటారు. అవే నీటిని తాగడం వల్ల ముఖ్యంగా పసిపిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అదే విషయం వారిని ప్రశ్నిస్తే తాగడానికి ఇవి తప్ప మరో దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం, ఇవే తాగుతాం, వానాకాలంలోనైతే బురద నీరే తాగుతున్నాం అని చెప్తున్నారు. తమకు నీరే కాదు అన్ని సమస్యలేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఏ నీళ్ళు తాగుతారు? ఊర్లో మంచినీరు లేవండి. మేము ఇటు రావాలంటే చాలా దూరం. మాకు బోర్లో కొలాయిలు ఏటు లేవండి, ఇవే నీరు తాగుతాం. మరి ఇప్పుడు ఇవి మంచిగా ఉంటాయా? మరి ఇవి ఎండిపోతే ఎక్కడ పోతారు? ఎట్లా ఎండిపోతే నాగావళి నదికి వెళ్తామండి. 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తామండి. అక్కడ నుండి మోసుకొని ఇంటికి తెస్తామండి. మరి ఇప్పుడు నీళ్ళు అనేవి చాలా సురక్షిత నీళ్ళు అనేవి ఇప్పుడు వాడాలని అంటున్నారు. ఇట్లా నీళ్ళు తాగొద్దంట. మరి జ్వరాలు అవి రావా? వస్తాయండి. మరి దొరకనప్పుడు ఏం చేస్తామని ఇవే తాగేస్తామండి. మాకు నీరు లేవు, రోడ్డు లేదు. ఇప్పుడు బోర్ నీళ్ళు ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు బోరులు లేవు బాగునా, రోడ్డు లేదు బాగునా. సల్మ నీళ్ళే తాగుతున్నాం, కొండంట నీళ్ళే తాగుతున్నాం మేము. మంచినీటి సౌకర్యం అయితే ఏం లేదండి. గడ్డ దగ్గర సల్మ తీసుకొని ఆ బిందెలతో మోసుకొని తీసుకెళ్ళి వంటలు గట్రా అవి వంట చేసుకొని అవే తాగేసి ఉంటామండి. మరి ఆ నీళ్ళతో జ్వరాలు అట్లాంటివి రావా చిన్నపిల్లలకి? మరి అలవాటు అయిపోయింది కదండి, వస్తుంటాయి. మరి ఏం చేస్తుంది చెప్పు, బోరింగ్ లేవు, ఏం లేవు. అలాగే జ్వరం రావడం వల్ల నడుచుకుంటూ తీసుకెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి. వర్షాకాలం కూడా అలాగే విపరీతం బురద నీరుతో అలా మోసుకొని తీసుకెళ్తున్నాం ఇబ్బందితోనే. రోడ్డు లేక ఇటు లేక అలాగే
తీసుకెళ్తున్నాం. మరి ఇప్పుడు నీళ్ళు అయితే చెలమ నీళ్ళు తెచ్చుకున్నారు. చల్మ నీళ్ళే. వానకాలం ఎట్లా బురద ఉండవా చెలమలు తోడినా? మరి ఏటి చేస్తామండి, ఏటి లేకపోతే మరి అలాగే జల్లుకుంటూ తాగుతున్నాము. బురద నీరు జల్లేసి అలాగే ఊటి నీళ్ళే తాగుతున్నాం. మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి. ఈ మధ్య ఏకమ జ్వరాలు వస్తున్నాయి. తాగి నీళ్ళు కూడా అసలు మంచి నీళ్ళు లేవు, ఊటి నీళ్ళే తాగుతున్నాం. అక్కడ ఆకులు గట్ట రేటు గట్ట పడిపోయినా కూడా అవే మళ్ళీ జల్లుకొని సలం తోడుకొని తాగుతున్నాం. అట్లాగే జ్వరాలు రావడం బట్టి అవుతుంది. డాక్టర్ నడుచుకుంటే తీసుకెళ్తున్నాం. మాకు రోడ్ అయిన సౌకర్యాలు ఏవి లేవు. ఇప్పుడు మరి ఆ నీళ్లు తాగితే పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి, మరి ఎట్లా మీరు? మరి మాకు ఆ వాటర్లో సౌకర్యాలు ఇప్పించేదాకా మరి ఏం చేస్తామండి, అలాగే తాగుతున్నాం, తాగవలసి వస్తుంది. గడ్డ నీరే ఎక్కువ తాగుతున్నాం, మంచి నీరు అయితే లేవు, అస్సలు లేవు. మరి జబ్బు పడతారు కదా, మంచియో చెడ్డయో క్లీన్ ప్రాసెస్ చేయరు కదా. మరి దాని గురించి ఇక్కడ జబ్బులు 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 అనుకొని ఈ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చిన్నోళ్ళకి కూడా అందరికీ జ్వరాలు పడి డాక్టర్లకు పోయడం అవుతుంది డబ్బులు. మేము ఇది వర్షాకాలం బురద నీళ్ళు తాగుడికి, అదే జ్వరాలు జబ్బులు పిల్లల్ని అస్సలు బాగలే లేవు. ఒక్కరోజు కూడా మంచిగా ఉండము. అదే జబ్బులు జ్వరాలు వస్తాయి. అదే మందులు ఎట్లా, ఆసుపత్రి ఎట్లా? ఆసుపత్రి ఇదా నెలకు ఒకసారే వస్తారు, రాబంద్రపురం. అలే మిగతా టైంలో ఏమన్నా అయితే ఏమో ఇక్కడ రోడ్డు లేదు, ఎలాగొస్తారమ్మా? బ్రిడ్జి లేదు, వాళ్ళు కూడా చచ్చిపోవాలా? ఎలాగొస్తారు? వాళ్ళు కూడా రాలేరు కదా. వాళ్ళు రమ్మంత ఎలాగొస్తారు? వాళ్ళు కూడా ఇబ్బంది, మనకి కూడా ఇబ్బంది. ఎటు చేస్తాం, చెయ్యలేము అలాగ. ఇప్పుడు చూడు, కొండ మీద ఉన్న వాళ్ళకి అలాగ బతకాలి, ఎలాగ చచ్చిపోవాలా? నీవే ఒకసారి చెప్పు. తాగునీరు అయితే ప్రస్తుతానికి నాకు తెలిసి వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అయితే అందట్లేదు. దీనివల్లనే ఎస్పెషల్లీ ఈ వాటర్ ప్రాబ్లం వల్లనే ఎక్కువగా పిల్లలు ప్రతి సీజన్లో కూడా ఇల్నెస్ గురవుతున్నారు. ప్రతి సీజన్లో జనరల్గా మనం ఏమంటే వర్షాకాలంలో అయితే క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానివల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. కానీ వీళ్ళకి రైనీ సీజన్ అయినా వింటర్ అయినా సమ్మర్లో కూడా పిల్లలు నిత్యము కూడా జ్వరం అని, లేకపోతే ఇదే మోషన్స్ అని, కడుపులో నొప్పి అని, రకరకాల ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళకి సరైన తాగునీరు కూడా లేదు. ఇవాళ రేపు మనం ఆన్లైన్లో కూడా చూస్తున్నాం, ఫిల్టర్స్ అని చెప్పేసి, తర్వాత ఎక్కువ వాటర్స్ అని చెప్పేసి. సో సింపుల్గా ఉన్న అవైలబిలిటీ ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి వాళ్లకు మంచి అంటే ఏది పరిశుభ్రమైనటువంటి తాగునీరుని అందించగలిగితే వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క హెల్త్ సస్టైనబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క లైఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. ఇది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, తప్పకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. బ్రిడ్జి లేకపోవడం వల్ల రెబ్బా గ్రామానికి చెందిన ప్రజలు మాటల కందని వేదన అనుభవిస్తున్నారు. అవసరానికి కావచ్చు, అత్యవసరానికి కావచ్చు, ప్రతి దానికి కూడా వీరంతా పిల్లా జల్లాతో కలిసి నాగావళి నది దాటి బయటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలం అయితే మొత్తం కూడా నీళ్ళన్నీ గొంతు దాకా ఉంటాయి, ఇది దాటనిక కూడా రాదు. అయితే బ్రిడ్జి కావాలని చెప్పి తాము అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తమను ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదని, ఇంతకు మించి తాము ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు ఈ ఆదివాసీలంతా. విద్య, వైద్యం, తాగునీటిని ప్రతి పౌరుడికి తప్పక అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాటి తర్వాత స్థానంలో రవాణా సౌకర్యం. కానీ ఇక్కడి ఆదివాసీలకు అవేవి అందని పరిస్థితి. అయితే అన్ని సమస్యలకు మూల కారణం మాత్రం రోడ్డు, బ్రిడ్జి లేకపోవడమే. అవి ఉంటే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. కానీ ఏళ్ల తరబడి ఎన్నో వినతి పత్రాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇస్తున్నా వీరి దిక్కు చూసిన వారే లేరు. దీంతో తమ తలరాతలు ఇంతే అని నిరాశలో బతుకుతున్నారు. తాగు నీళ్ళు కూడా లేవు, మాకు ఏటీ లేదు, ఇబ్బంది, దేనికి ఇబ్బంది. మాకు బ్రిడ్జిలు లేవు, ఏటీ లేవు. మా సమస్య ఎలాగా ఎట్టి లేదు. వర్షం వచ్చినప్పుడు మరి ఎట్లా దాటుతారు? ఏమైనా ఆపద వచ్చి అలాగే నదిలే దాటుతాం. అలాగే మాకు ఇక్కడ బ్రిడ్జి లేదు, ఏటి లేదు. ఏటి మేడం, ఏటి చేయాలో అర్థం కాకుండా తక్కువ తిరిగినామా బ్రిడ్జి గురుండి.
ఏటీ లేదు. ఏం చేస్తాం? ఇంకెక్కడ తిరగాల? ఎక్కడ తిరగాలి? ఏ ఆఫీసర్ వరకు తిరగాలి? కలెక్టర్ దగ్గర వెళ్ళాము, అంటే ఐటీ దగ్గర వెళ్ళాము, ఎంఆర్ దగ్గర వెళ్ళాము. అవ్వలో పట్టించకపోతే మనం ఏటి చేస్తాం? మనం చిన్నోళ్ళము. పెద్దలతోనే మనం చిన్నోళ్ళము మాట్లాడలేము. అక్కడ ఆఫీస్ కూడా దూరుకొని నీ పోరా, నీవేటి మాట్లాడతావు, నీకు అవ్వలు ఇచ్చేస్తారు, ఎందుకు ఇలాగ మాట్లాడతావు, అక్కడికక్కడ ఎందుకురా నీకు బ్రిడ్జి, ఇలా మాట్లాడతారు అనమాట. అప్పుడు మనకి నోరు రాదు మాట్లాడడం. అంటే మన ప్రాబ్లం మనం చెప్పుకుంటాం కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోరు. ఎలా చెప్పాలా? ఏది అర్థం కాకుంది ఈ ప్రభుత్వం వచ్చేసరికి. ఏ ప్రభుత్వం నమ్మాలో ఏ ప్రభుత్వం నమ్మకూడదో అస్సలు అర్థం కాకుంది. ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారో, ఏ ప్రెసిడెంట్ మంచోడో ఏ ప్రెసిడెంట్ మంచోడు కాదో, ఏ ఎమ్మెల్యే మంచిదయో ఏ ఎమ్మెల్యే మంచోడో, ఏ సీఎం మంచోడో ఏ సీఎం మంచోడు కాదో అది కూడా తెలియకుంది ఇప్పుడు. ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద వాళ్లకు శాంక్షన్ చేసిన బడ్జెట్ లెక్కలు అంచనా వేస్తే అక్కడ బంగారు రోడ్లు ఉండాలి, అక్కడ ఇంటింటికి ఒక ధాన్యాగారం ఉండాలి, ప్రతి మనిషికి బ్యాంకులో లక్షల రూపాయలు ఉండాలి, ఆ సమాజం అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోవాలి, ఆ గూడాలు అన్నీ వైద్య సదుపాయాలతో మందులతో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉండకూడదు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? ఇవి ఏవీ లేవు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కూడా ఇంకా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు ఉన్నాయంటే అవి చాలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు ఏది స్వాతంత్రం రాకముందు ఇండిపెండెంట్గా ఉన్నారు, స్వతంత్రంగా బతికారు, స్వేచ్ఛగా బతికారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ వచ్చిన తర్వాత ఏంటిదంటే ఒక బానిస బతుకులాగా, అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడం ఒకటైతే వాళ్ళని అంటే వాళ్ళ గోడు వినిపించుకునే వాళ్ళు కూడా పరిస్థితి కూడా ఈ రోజున కరువైంది. ఏం చెప్పాలి, మా బాధ ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ ఆదివాసీ గూడెంల వేదనకి సమాధానం ఎవరివ్వగలరు? అన్ని రంగాల్లో నేటికి వెనకబాటుతనంలో ఉన్నవారు ఇలాంటి పరిస్థితుల నడుమ ఉంటే ఎప్పటికి బాగుపడతారు? అభివృద్ధి ఫలాలు ఎప్పటికి అందుకుంటారు? రాజకీయంగా ఆర్థికంగా బలం లేని ఆదివాసీలకు గొంతుకగా మారి వారి సమస్యలు తీర్చాల్సిన ఐటీడీఏ ఏం చేస్తున్నట్లు? అసలు ఐటీడీఏ ముఖ్య విధి ఆదివాసీల సంక్షేమం తప్ప వేరే ఏమైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. వీరి పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందంటే, తమ సమస్యల పట్ల అధికారులను అడిగి వేసారిపోయి చివరకు గ్రామస్తులే ఓ నాటుపడవని తయారు చేసుకున్నారంటే వీరి పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడం, మేము పిఓ గారికి కలెక్టర్ గారికి అడిగాం మేడం, పడవ మాకు ఎమర్జెంట్ పడవ కావాలంటే మేము అక్కడికి వినతి పత్రిక కూడా ఇచ్చాము. కలెక్టర్ గారు ఏమో పడవ కూడా డబ్బులు లేవని సరే మేడం, కలెక్టర్ గారు డబ్బులు లేవని సరే సొంతంగా మేము మా ఇబ్బంది చూసి మేము వర్షాలో ఉన్న సెట్టు తీసుకున్నాం మేడం. 20,000 రూపాయలు ఇచ్చుకొని మేము మా కష్టాలు మేము ఎలా తీర్చుకుంటామని మేమే ఈ సెట్ కొనేసి మేమే తయారు చేసుకొని సొంతంగా తయారు చేసుకున్నాం మేడం. మేము పిల్లల గురించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, పేషెంట్లకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా మాకు ఇబ్బందిలో ఉండేది. అందుకనే మేమే ఒక 20,000 రూపాయలు ఇచ్చి తీసుకొని మేమే సొంతంగా తయారు చేసుకున్నాం మేడం. ఆదివాసీల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడల్లా అనేక గాయాలు శరీరంలోంచి మనసులోంచి కదులుతుంటాయి. చాలా గాయం పడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే
వేల సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ల నుంచి వాళ్లకు ఒరిగిందేమీ లేదు. కోల్పోతున్నదే తప్ప జీవితాలు బాగుపడిన విషయం ఎక్కడా మనకి లేదు. వాళ్ళని చంపేస్తున్నాం, మానసికంగా చంపుతున్నాం, శారీరకంగా చంపుతున్నాం, ఆలోచనల పరంగా చంపుతున్నాం. ఒక సామాజిక విలువలు, పౌర విలువలు అన్నింటిలోనూ వాళ్ళని తక్కువ చేస్తున్నాం. మరొకసారి ప్రశ్నించే తత్వం లేకపోవడం అనేది అంటే ముందు నుంచి ఉన్నటువంటిదే. అంటే వీళ్ళ క్వాలిటీ నిజంగా చెప్పాలంటే ఆదివాసుల్లో ఉన్న క్వాలిటీ ఏంటిదంటే ఎదుటి వాళ్ళని ఎంతగా అంటే గౌరవిస్తారు, అభిమానిస్తారు తప్పితే వాళ్ళని క్వశ్చన్ వేయడం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ అనేది ఉండదు. ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా తన వరకే ఉంటుంది. ఒక ఆత్మాభిమానంతో ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నటువంటి విధానమే కనిపిస్తుంది తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది ఉండదు. ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ప్రొటెక్షన్ ఉండింది, షెడ్యూల్ ఏరియాకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండింది, వాళ్ళ డెవలప్మెంట్కు ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకు చేయడానికి అధికారగణం ఉంది. కానీ అభివృద్ధి జరగట్లే, అభివృద్ధికి నోచుకోవట్లే. ఎందుకు అంటే ఒకటి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం. వీరు కోరుతున్నవి ఏమైనా గుంతమ్మ కోరికలా? నది మీద బ్రిడ్జు, గ్రామాల్లోకి వెళ్లడానికి రోడ్లు, ఇవి కనీస అవసరాలే కదా. కేవలం ఆ రెండు లేకపోవడం వల్ల వారు అన్నిటికీ దూరమై అవస్థలు పడుతున్నారు. అక్కడ ఎవరిని కదిలించినా వారి ప్రథమ అభ్యర్థన బ్రిడ్జి తప్ప మరోటి ఉండడం లేదంటే వారు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం బ్రిడ్జి కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే రోప్వే అన్న ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు పెడితే ఆపత్కాలంలో అవసరంగా ఉంటుంది అంటున్నారు ఆదివాసీలు. ఓట్ల వేళ గుర్తుకు వచ్చి తర్వాత తమను మర్చిపోయే రాజకీయ నాయకులు తమ గ్రామాలకు రావద్దని, బ్రిడ్జి కట్టినాకే రావాలని అప్పుడే ఓట్లు వేస్తామంటున్నారు ఇక్కడి ఆదివాసీలు. ఎలాగెళ్తామమ్మా మేము? నీళ్ళు ఇక్కడికి ఉంటే ఎలాగ దాటుతాము? దాటలేము కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి దూరం అయితే ఎక్కడ తీసుకెళ్తాము? వెళ్తామైతే గొప్ప ఇబ్బంది కదా. మేము వెళ్ళలేము. ఎలాగ బతకాలి, ఎలాగ ఉండాలని బాధపడుతున్నాం మేము. నీళ్ళు లేక తాగడానికి కూడా నీళ్ళు లేవు. సల్మ నీరు తాగుతున్నాం. చాలా ఇబ్బంది. మాకు బ్రిడ్జ్ లేదు, రోడ్డు లేదు, మాకు ఎట్లా లేదు, ఇబ్బందిగా ఉన్నాం మేము. రోడ్డు కావాలి, మాకు బ్రిడ్జ్ కావాలి, అయితేనే మాకు బాగుపడుతుంది. ఎంతకాలం ఈ పరిస్థితి మీకు? మరి ఎంతకాలం అంతే సౌకర్యాలు ఇప్పించేదాకా మరి అలాగే చేసుకుంటాం. మరి వాళ్ళు గవర్నమెంట్ మాకు అందించేదాకా అట్లాగే చేసుకుంటాం. మరి అంత అడిగినా కూడా పట్టించుకోవట్లేదండి. అంత అడుగుతున్నామే కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్ల గురించి కానీ, సలమ నీరు గురించి కానీ, అసలు ఈ ఆరోగ్యాల గురించి కానీ అట్లాగే ఎంతమంది అడిగినా వెళ్ళినా కూడా అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ రెండు ఊర్లకి అయితే. ಮಂಗೆ ಇಲ್ಲ ಮಹದ ಇಲ್ಲಕಿ ಕಡ್ತೆ ತಕ್ಕದಿ ಉಂಡಿನ ಮಿನ್ನೆ ಜೋರಂ ವೈತೂನೆ ಮಂಗೆ ಮಾಮ್ಗೆ ಬಾಗ ಪಾಡಿಲ್ಲೆ ಇಂಬಾರ್ ಬುರ್ಂಗಿ ಇಲ್ಲೇ ಅನೆ ಇಲ್ಲೇ ರೋಡು ಇಲ್ಲೇ ಅನೆ ಇಲ್ಲೇ ಇನ್ನ ಇಬ್ಬದ ಮೈತು ಸೀನಮಿ ಸದು ಇಲ್ಲೇ ಸಮೇಲೆ ಮಹದಿ ಕಡ್ಡ ಬೇಡ ಏನಕ್ಕೆ ಹನ್ನಮಿ ಕಡ್ಡ ವಾತಿ ಸರಿ ಹಲಾಮ್ದೇನೆ ಇಲ್ಲಕ್ಕೆ ಹಾತಿ ಐತು ಸಲಿದೆ ವರ್ಷ ವಾತಿ ಸರೋಡೆ ಮಾ ಇಬ್ಬದ ಮೈತು ನಮಿ ಸಲ್ಮ ರಜನ ಹಾಗೆ ಏ ಗೊಹನಮಿ బుర్దయి గోహనమి ఇంకనే జ్వరం అవుతున్నాయి వాళ్ళకి మాతున్నామమ్మ ఆంబస్ తక్కువ సీమ రోడ్డు ఇల్లాతే అని ఇల్లాతోడే వీళ్ళకి ఇదే మాతున్నామి ఇన్న రోడ్డు ఇల్లానా ఇంబ మన బ్రిడ్జి ఇల్లానావడే బండి వాయే అని వాయే రోడ్డు వాతి ఇంబ బోరి రజైతి మంగ జబూరి బ్రిడ్జి వాతి రోడ్డు వాతి మంగ జబూరి నెహాయి మన్నమి. ఇప్పుడైతే కొంతవరకు మనకి సేఫ్టీగా ఉన్నట్టుగా ఉంటుందండి. ఆ వానాకాలం అయితే మేము వెళ్ళలేము, నడలేము కూడా. బురద ఇటు నుంచి నొద్ది అటు మనం వెళ్ళడానికి ఏదైనా తెచ్చుకోవడానికి అయినసరికి మనకి చాలా లాంగ్ దూరంలో ఉన్నాం కాబట్టి, మేము కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మాకు అటువంటి చాలా దూరం అవుతాయి. మేము తెచ్చుకోవడానికి ఏదైనా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము చెప్పుతున్నాం ఆ పెద్దోళ్ళకి, ప్రెసిడెంట్లకి, సర్పంచులకి అందరికీ చెప్తున్నామ్మా, మేము చెప్పిన మాటలు వినియోగించుకుంటున్నారా? మేము ఎంతగానో చెప్పుకొని ఉంటామండి. అధికారులు ఇస్తే వస్తారు, ఓటో ఎలక్షన్ దగ్గరలో వస్తాయి, ఇదిగో అదిగో అంటారు. మేము మాకు గెలిపిస్తే మీకు అన్నీ రోడ్డు సౌకర్యం కానీ
అన్నీ అందిస్తాం అంటారు కదా మేడం. మేము ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మా ఊరి అసలుకే రారు మేడం గెలిపించిన తర్వాత. మరి ఎన్నేళ్ళు ఈ పరిస్థితి? మేడం ఇప్పుడు మాకు తెలిసంతే మినిమం ఒక 50 సంవత్సరం అవుతుంది మేడం మాకు తెలిసి. మరి ఎప్పటికి తీరుతుంది సమస్య? అది అది ఏం మేడం మాకు కూడా తెలియదు మేడం. అప్పటి వరకు అవస్థ తప్పదా? తప్పదు మరి. ఒక్క రెబ్బ అనే కాదు, ఎంతో మంది ఆదివాసీలది ఇదే పరిస్థితి. కొండగుట్టల నడుమ ఉన్న వాళ్ళ గతి ఎవరికి పట్టదా? వారు మన సమాజంలో భాగం కాదా? భారతదేశ పౌరులు కాదా? తమకు హక్కులు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించే ఆదివాసీ సమాజానికి ఏం సమాధానం చెప్తారు? దేశ ప్రథమ మహిళగా అత్యున్నత పీఠంపై కూర్చోబెడితే సరిపోతుందా? విద్య లేక, వైద్యం లేక, చివరకు గొంతు తడిపే గుక్కెడు నీరు లేక నిత్యం బతుకుపోరు చేస్తూ కష్టాలు పడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండి ఏమిటికి? ఊర్లను దత్తత తీసుకుంటున్నాం, ఉద్ధరిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారాలకు పరిమితమవుతున్న సమాజ పెద్దలు కనీస మౌలిక వసతులు కూడా లేని ఆదివాసీ గ్రామాల దిక్కు ఎందుకు చూడరు? అంటే అందరికీ వారంటే వివక్ష. అది మారేంత వరకు ఇలాంటి పరిస్థితి తప్పదంటున్నారు ఆదివాసీల గొంతుకగా ఉన్న సామాజికవేత్తలు. సినిమా వాళ్ళు ఏది ముఖ్యమంత్రి ఇలాకాలో ఒక విలేజ్ని తీసుకొని దత్తత తీసుకున్నామని, ఏ నా కొడుకైనా ధనవంతుడు కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ట్రైబల్ విలేజ్ని మారుమూలలో ఉన్న వాటిని తీసుకొని అభివృద్ధి చేశాడా అండి? అంటే మనము మన అవసరాల కోసం వాళ్ళని దత్తత తీసుకుంటున్నాం, ఆ పేపర్లో రావడం కోసం దత్తత తీసుకుంటున్నాం తప్ప మానసికంగా వాళ్ళని దత్తత తీసుకున్నామా? ఉన్నవాడికే ఉన్నవాడు పెడతాడు, ఉన్నమ్మ లేనమ్మని ఈసడిస్తుంది. ఈ మానసికమైనటువంటి డిస్పారిటీ మన మనస్సుల్లో నుంచి తీసివేసినప్పుడే వాటికి ఒక మార్గం ఏర్పడుతుంది. లోతైన చూపుతో అభివృద్ధి పథకాలను ఏర్పాటు చేయాలి. అవన్నీ వాళ్లకు అందించకపోతే అది మన ఫెయిల్యూర్గానే భావించాలి. ఒక్కసారి ఫెయిల్యూర్గా భావిద్దాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామని ఆత్మవిమర్శ చేసుకుందాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నేటికి వెనకబాటుతనంలో ఉండి కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా వెనక్కి నెట్టివేయబడుతున్న ఆదివాసీల తరపున సమాజం వకాల్తా పుచ్చుకొని ప్రశ్నించాలి, వారికి అండగా నిలవాలి. అప్పుడే తాము ఒంటరి వారిమి కాదు అనే భావనతో పాటు సమాజంపై వారికి నమ్మకం కలుగుతుంది. చుట్టూ ఒడిశా భూభాగం మధ్యలో ఈ గ్రామాలు ఉండడం కూడా వీరికి మౌలిక సౌకర్యాలు అందకుండా పోవడానికి పెద్ద కారణంగా ఉంది. అయితే ఏదేమైనా ఏపీ ప్రభుత్వం చొరవ చూపి ఒరిస్సాతో మాట్లాడి బ్రిడ్జి ఏర్పాటుకు గనక చొరవ చూపితే అదే తమకు జరిగే పెద్ద మేలంటున్నారు ఈ గ్రామస్తులు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, రెబ్బా నుండి.